హాయ్ అండి. ఇది మన విజయలక్ష్మి గారి ఇంటికి వచ్చాను. కోలవెన్ను విజయలక్ష్మి గారు వాళ్ళ ఇంట్లో హైబ్రిడ్ వెరైటీస్ చాలా ఉన్నాయండి. అండ్ ఇది వచ్చి పీనట్ బటర్ గుడుగుడు సంపంగి అండి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చి బకెట్లో ఆకుకూరలు చూడండి ఎంత అందంగా పెంచారో వీళ్ళు, చాలా హెల్తీగా ఉన్నాయండి. అండ్ తర్వాత వచ్చి స్టార్ ఫ్రూట్ అండి ఇది. అండ్ ఇది వచ్చి బిలంబి ఉసిరి అంటున్నారండి, ఇది బిలంబి ఉసిరి. అండ్ ఇది వచ్చి పీనట్ బటర్కి అప్పుడే ఫ్రూట్స్ కూడా స్టార్ట్ అయినాయి యాక్చువల్గా. అండ్ తర్వాత ఇది అడవి మామిడి 365 days లాగా, అంటే ఇయర్లీ 2 times 3 times వస్తుందని చెప్పి అంటున్నారు. అయినా కానీ ఇది బాగా వస్తాయి కొండ మామిడి. ఇప్పుడు 2 times మరి కంపల్సరీగా ఉంటుంది. ఇది వచ్చి బచ్చలాకండి. ఇది చూసారా, బాల్సమ్ ఫ్లవర్స్ అంటారు వీటిని, చిలక పువ్వు అంటారు. ఇది వచ్చి కలర్స్ మట్టి చాలా బాగా ఉన్నాయి. అండ్ చెర్రీ టమాటా చూశారు కదా, చెర్రీ టమాటా మంచి ఫ్రూట్ మీద ఉంది, చాలా పూత అండ్ కాత మీద రెండు ఉన్నాయి. తులసి చెట్టు అండ్ జామ చెట్టు చూసారా, జామ చెట్టుకి అప్పుడే కాయలు బాగా వచ్చేసినాయంట. అండ్ మొన్న హార్వెస్ట్ చేశారండి వీటికి. అండ్ తర్వాత వచ్చి ఇదిగోండి మన చిక్కుడు వైట్ చిక్కుడు అంట. ఇది వైట్ చిక్కుడు మటుకు మంచి హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయండి. అన్ని కాయలు మటుకు చాలా చూస్తున్నారు కదా. ఇది వచ్చి మనకి మామిడి అల్లం అండ్ చామ దుంపలు 2 రకాలు, 2 ఒక పక్క పక్కన గ్రో బ్యాగ్స్లో పెట్టారండి. ఇవి గ్రో బాక్స్లో పెట్టి చాలా హెల్తీగా ఉన్నాయి ఇవి. అండ్ హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయండి. అండ్ తర్వాత వచ్చి ఇవి పుదీనాను అండ్ టబ్లో మెంతికూర చూడండి ఎంత హెల్తీగా పెంచారో. అండ్ ఇవి వచ్చి గుమ్మడికాయ చూడండి, గుమ్మడికాయని కోసి వాళ్ళు ఎంతో అందంగా పెట్టారు. దీంట్లో వచ్చి పిచ్చుకలు ఏమైనా తిని కూర్చోవడానికి కాసేపు విశ్రాంతి తీసుకోవడం కోసం అని చెప్పని గుమ్మడికాయలని కోసి ఇట్లా పెట్టారండి. అండ్ ధాన్యం కూడా చూసారా, ధాన్యం ఎట్లా వేలాడదీశారో చెట్టుకి. ఈ ధాన్యం వేలాడదీయడం వల్ల ఏంటంటే పక్షులు మటుకు వచ్చి హాయిగా ఒక విత్తనం తినేసి ఇక్కడ కింద ఒక డబ్బాలో వాటర్ పెట్టారు, తాగి వచ్చి దీంట్లో విశ్రాంతి తీసుకుంటాయంట వీళ్ళ గార్డెన్లో. చూస్తున్నారు కదా. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇది ఎయిర్ పొటాటో అంటారండి. ఎయిర్ పొటాటో ప్లాంట్స్ వచ్చి చాలా బాగుందండి ఇది. చూస్తున్నారు కదా, కారబంతి అండి ఇది. కారబంతి బాగా ఫ్లవరింగ్ మీద వచ్చిందండి, చాలా పెద్దగా పెరిగింది చెట్టు మటుకి. చూస్తున్నారు కదా, ఇది కస్తూరి పసుపు అంటండి. కస్తూరి పసుపు మటుకి చాలా ఫ్రెష్గా ఉంది. కొంత హార్వెస్ట్కి రెడీగా అవుతుంది అనుకుంటా. వీళ్ళు వాటరింగ్ కూడా కొద్దిగా తగ్గించేశారు. వాటరింగ్ తగ్గించడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఇది హార్వెస్ట్కి సిద్ధమైంది. ఇప్పుడు ఇది విరజాజి అండి ఇది. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది బీరకాయ చెట్టుకి చాలా పూత వచ్చేసింది, కాయలు పిందెలతో చాలా ఉన్నాయండి ఇవి. ఇదిగోండి చూస్తున్నారు కదా, నేతి బీర చెట్టు బాగా పెరిగిందండి. వీళ్ళు 100 rupees టబ్లో వేసారంటండి. ఇది 100 rupees టబ్లో వేయడం వల్ల ఏంటంటే ఈ బీర చెట్లు కానీ పాదులు ఏవైనా సరే 100 liters టబ్లో వేయడం వల్ల ఏంటంటే మా వేర్లు లోతుగా వెళ్ళవు, పైపైన ఉంటాయి. పైపైన ఉండడం వల్ల దీనికి ఏంటంటే గ్రోత్ కూడా త్వరగా పెరిగిద్ది. దీనికి ఇచ్చే మన ఫర్టిలైజర్స్ వల్ల కూడా మనకి చాలా ఇదవుతాయి అన్నమాట. అదొకటి మన దాంట్లో కొంచెం పర్లేదు, కానీ ఎన్ని కూరగాయలు